అది బాలయ్యకే క్రెడిట్ అనుకోవాలి ఫస్ట్ ఇది కాబట్టి. సార్ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు అదే అన్నారు, వైసీపీ లాగా ఈయన కూడా రాజకీయం నేర్చుకున్నాడు, వాళ్ళని మించిపోయాడు, చక్రం తిప్పాడు అని ఇవన్నీ కూడా చెప్తున్నారు. స్థానిక చక్రం ఢిల్లీనా? ఢిల్లీ ఎన్నికలు రేపే 4వ ఎల్లుండి కదా, దానికి అంత సిద్ధమవుతున్నారు. చంద్రబాబు నాయుడు ప్రచారానికి వెళ్ళారు. ఆంధ్రప్రదేశ్ తెలుగు రాష్ట్రాల్లో చంద్రబాబు కోణం ఒకటైతే, జాతీయ స్థాయిలో ఢిల్లీ ఎన్నికల్లో 4వసారి ఆప్ వస్తుందా లేదా అన్నది చాలా తీవ్రమైన ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే 23 ఏళ్ళు తర్వాత నుంచి బీజేపీకి అక్కడ ఠికానా లేదు. అది చాలా కష్టంగా ఉంది. దేశమంతా మోదీ గారి పాలనలో ఉన్న, ఆయన పాలించే ఢిల్లీ మటుకు వేరే పార్టీ చేతుల్లో ఉండటం, అందులోనూ చాలాసార్లు ఈ మధ్యకాలంలో కేజ్రీవాల్, సిసోదయ ఇట్లా అందరినీ అరెస్టులు చేశారు. ఆ దెబ్బ ఆంధ్రప్రదేశ్ మీద కూడా, లిక్కర్ స్కామ్ తెలంగాణ మీద కూడా పడింది. కానీ ఢిల్లీలో మటుకు వర్మ చాలా విచిత్రంగా అంత ప్రభావం లేదు. ఆప్ అనేది బాగానే పౌర సమస్యలు ఇది పరిష్కరించింది కాబట్టి కొంత సానుకూల వాతావరణమే ఉంది. గతంలో లాగా 70 స్థానాలు అలా రాపోయినా ఒక కనీసమైన స్థానాలతో 35-40 స్థానాలతో వాళ్ళు గట్టెక్కొచ్చు అని చాలా సర్వేలు చెప్తున్నాయి. అంటే ఈ సర్వేలు అనేవి ఎప్పుడు ఇలాగే చెప్తాయి చూడండి అని బీజేపీ వాళ్ళు అంటున్నారు. కానీ ఉన్న పరిస్థితి అది, సాయంత్రంతో ప్రచారం అయిపోతుంది. దీంట్లో అంటే ఇక్కడ ఒక విషయం తేలుతుంది, ఇండియా కూటమి కాంగ్రెస్ విడిగా పోటీ చేస్తుంది. కాంగ్రెస్ హ్యాట్రిక్ తర్వాత వరుసగా ఓడిపోవటమే. వాళ్ళు కేజ్రీవాల్ తమతో ఉన్న, ఇండియాలో ఆప్ ఉన్న, మేము రావాలన్న పద్ధతిలో చేస్తున్నారు. ఇక్కడ కాంగ్రెస్ పోటీ చేసి కొంత ఓట్లు చీల్చటమే కేజ్రీవాల్కు ఆప్కు మెయిల్ చేస్తుందన్న ప్రశ్న కూడా ఒకటి ఉంది. అంటే అన్నీ బీజేపీకి పోకుండా కొన్ని వ్యతిరేక ఓట్లు కాంగ్రెస్కి కూడా పోతే అది ఆప్కు మెయిల్ చేస్తుంది అని. సో అది ఏం జరుగుతుందో మనం చూడాల్సిన అవసరం ఉంది. సార్ మరొకటి జరుగుతున్న ప్రచారం, పవన్ కళ్యాణ్ గారు ఏంటి ఢిల్లీ టూరు లేకపోవడం అని. పవన్ కళ్యాణ్ కూడా వస్తాడని అన్నారు వాస్తవంగా. మరి ఆయనకు సమయం కుదరలేదో, లేకపోతే హరిహర వీరమల్లు ఏదన్నా అడ్డం తగిలిందో, లేకపోతే ఏదైనా ఆయనకు వేరే కొన్ని నొప్పులు ఇట్లాంటివి అప్పుడప్పుడు వస్తుంటాయి కదా, కారణం తెలియదు. కానీ ఢిల్లీ వెళ్తాడని అనుకున్నారు, వెళ్ళటం ఖాయమనే జరగలేదు. సరే, ఇద్దరి వారా చంద్రబాబు నాయుడు అక్కడ చాలా బలంగా ప్రచారం చేస్తున్నారు. ఈ 2-3 రోజుల్లో 2 సార్లు మీడియాతో మాట్లాడారు ఆయన. ఎంత అంటే ఆఖరికి ఆయన ఇంకొక అడుగు ముందుకేశారు. ఆ పాలనలో కార్బన్ డైఆక్సైడ్ వచ్చిందంట ఢిల్లీ అంతా. ఎన్డీఏ కూటమి గెలిస్తే మళ్ళీ ఆక్సిజన్ వస్తుందంట. అసలు నిజానికి ఆప్ గెలవడం వల్ల దేశంలో కొంత ప్రత్యామ్నాయ రాజకీయ వాతావరణం వచ్చింది, కొంత భిన్నమైన నేపథ్యం ఉన్నవాళ్ళు వచ్చి సమస్యల గురించి చర్చించారని ఒక అభిప్రాయం ఉంది. మీరు కూడా ఒప్పుకుంటారు అనుకుంటా. కానీ ఇప్పుడు ఆయన మోదీని సంతోషపెట్టడం కోసం ఇంకా కాలుష్యం ఉంది ఢిల్లీలో. కాలుష్యం ఎందుకు ఉంది అనేది కూడా ఒక పెద్ద ప్రశ్నే. కానీ చంద్రబాబు నాయుడు మళ్ళీ బ్యాక్ టు 1995 అన్న దృశ్యం ఈరోజు ఢిల్లీలో కనిపించింది మీడియాలో. ఏంటి అది? నేను అప్పుడే చెప్పాను, ఈ కమ్యూనిజం ఇవన్నీ అయిపోయినాయి, ఇంకా టూరిజం ఒకటే కావాలని నేను అప్పుడే చెప్పాను. విద్యుత్ శక్తి ప్రైవేటీకరణ, వీటి కోసం రెగ్యులేటరీ కమిషన్లు నేను అప్పుడే చెప్పాను. అంటే మొత్తం మీద అన్నీ తను చెప్పినవన్నీ ఇప్పుడు అందరూ ఒప్పుకున్నట్టు, ప్రపంచం అంతా భారతదేశం కేసి చూస్తున్నట్టు ఆయన చెప్తున్నాడు. అసలు భారతదేశమే అమెరికా వైపు చూస్తుంది. మా పిల్లల భవిష్యత్తు ఏమైపోతుందా అక్కడి నుంచి పంపిస్తే అని చూస్తుంటే పదే పదే మోదీ గారి నాయకత్వం ఇప్పుడు ప్రపంచానికి అవసరం అంట. ఎంత దూరం వెళ్ళాడంటే ఆయన, ఇది ముఖ్యమైన విషయం. లెఫ్టిస్టులు అయిన వాళ్ళు మటుకే లెఫ్ట్ పార్టీలో ఉంటారు, మిగిలిన వాళ్ళందరూ రైట్ అవ్వాలి అంటున్నాడు. తెలుగుదేశం పార్టీ రైటిస్ట్ పార్టీ అని చంద్రబాబు నాయుడు ప్రకటిస్తున్నారా? నిజంగా దీనికి ఎన్టీఆర్ గారు వ్యవస్థాపక అధ్యక్షుడు, ఆయనే కదా దానికి ఊపిరి. ఆయన తనది లెఫ్ట్ ఆఫ్ సెంటర్ అన్నారు. ఆయన ఒక దశలో అయితే నక్సలైట్లను ఇంకా అట్లా చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి. కాబట్టి లెఫ్ట్ ఆఫ్ సెంటర్, కనీసం మధ్యవాదం వైపు అయినా ఉండకుండా రైటిస్టులు అవ్వాల్సిందే అని చంద్రబాబు చెప్తున్నాడంటే మరి ఇంత మాట్లాడినందుకు ఢిల్లీలో ఏమైనా నిజంగా ప్రయోజనం ఉంటుందా లేదా?